విజయీభవ మహారాజన్. నన్ను సహస్ర ఘంట కవి నరసరాజంటారు. పట్టిన ఘంటం ఆపకుండా వ్రాస్తాను. పరుల కవితలో తప్పులు పడతాను. నా విద్యను పరీక్షించి ఏ పత్రిక కటాక్షించండి. అయ్యా, తమరు ముందు ఘంటం పడతారా లేక తప్పులు పడతారా? ముందు ఘంటం పడతాను. పెద్దలు ప్రారంభించండి. సెలవా మహాప్రభు. రాయండి. మరుభృత తటస్థ శత్రుమండలి గళాంతరక్షరన్నవాసృగాపగాభిసారికా ధృతాంబుధి మరుత్పతి స్వరుచ్చతి క్రమత్రుటత్కుభృద్వర స్ఫురధ్వని ప్రవృద్ధ యుద్ధ పుంఖితానకార్భటి. రాశాను. అయ్యా, తమకు అంతటితోనే జయపత్రిక అందదు. మరో శారదామూర్తి అందుకోవచ్చు. బాబా మరొక్కసారి చెప్పమన్నారా? బాబా తలపై పూవట తాబిల్లి వల్వబూదట చేదే బూవట చూడగనులుడు కవ్వట అరయంగనట్టి అరుణకు జేజే. ఆగదన్నారుగా, ఘంటం ఆగిందే. చెప్పిన పద్యమే వ్రాయలేని వాడవు పెద్దల కవిత్వంలో తప్పులు పడతావే. తెలియనివన్నీ తప్పులని దిట్టతనాన సభాంతరంబునన్ పలుకగరాదురోరి పలుమారు పిశాచపు పాడెగట్ట నీ పలికిన నోట దుమ్ముబడ భావ్యమెరుంగవు పెద్దలైన వారల నిరసింతువా ప్రగడరాన్నరస విరసా తుసా భుసా. శాంతించండి రామకృష్ణ. జయాపజయాలు దైవాధీనాలు. వారు మనకు అతిథులు. మర్యాద చేసి పంపటం మన ధర్మం. వారు నిశ్చింతగా జీవించడానికి వలసిన ధనమిచ్చి పంపించండి. ఆహా, కలికాలంలో ధర్మదేవత 4 పాదాలతో నటించే దివ్యస్థలం తమ భువన విజయమే మహాప్రభు. మహారాణి గారు వ్రాస్తామంటే మేం పంది మొడ్డుతాం. నా సర్వస్వం ప్రభువులకు ఎన్నడో సమర్పించాను. ఎవరు గెలిచినా తమరు గెలిచినట్టే. చెప్పండి. మీరు గెలిస్తే మీకు ఈ రత్నహారం బహుమానం. రాయండి. పువ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి వల్వ బూదట చేదే బువ్వట. మరొక్కసారి. పువ్వట బాబా తలపై పువ్వట జాబిల్లి రాశాను. తర్వాత సెలవేయండి. రాశారా? చిత్తగించండి. ఈ బొమ్మలు చదివేదిలా? ధ్వనులు రాసేలాగే. విచిత్రమైన ధ్వనితో వికట కవి ప్రతివాదిని భయపెట్టాడు. నేను దాన్ని చిత్రంగా చూపి ప్రభువులను సంతోషపెట్టాను. ఆ ధ్వని విన్నప్పుడు మనకు కనిపించేది అదేగా. చూడండి. పువ్వట బాబా. భేష్ మహారాణి, మీదే గెలుపు. ఇదిగో మా బహుమానం.